శోధనలు శ్రమలు ఎప్పుడు నీ మీదకి భయంకరంగా వస్తాయో తెలుసా? జాగ్రత్తగా విను. ప్రతి జీవితంలో ఈ పరిస్థితి వచ్చే ఉంటుంది. నువ్వెప్పుడైనా ఆలోచించావా, నేను ఇంత బాధపడుతుంటే నేను నమ్ముకున్న నా దేవుడు ఏమైపోయాడు? కనీసం నన్ను పట్టించుకోవట్లేదు. శ్రమలు నా నెత్తి మీద వరదల్లా వచ్చి పడిపోతున్నాయి. మనుషులు ఎలాగూ నన్ను అవసరానికి వాడుకుని వదిలేశారు, దేవుడు కూడానా అని ఏడ్చావు కదా. ఒకటి చెప్పనా, అసలు ఈ శోధనలోనికి నిన్ను నెట్టేసింది ఆయనే. నిన్ను అపార్థం చేసుకునే మనుషుల మధ్య కష్టకాలంలో పాడేసింది కూడా ఆయనే. నిన్ను లెక్క చేయని వాళ్ళ మధ్య పడేసి ఒక మూలన నిన్ను నెట్టేసేలా చేసింది కూడా ఆయనే. నలుగురు నీ గూర్చి ఏదేదో మాట్లాడుతుంటే నీకు వినబడేలా చేసింది కూడా ఆయనే. నువ్వు దేన్నైతే చూసుకుని విర్రవీగావో దాన్ని నీకు దూరం చేసింది కూడా ఆయనే. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా లేకుండా చేసింది కూడా ఆయనే. అయితే నీకు ఒక సంగతి చెప్పాలి. నీలాగే ఇలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయిన ఒక వ్యక్తి ఒక గదిలో మూలన కూర్చుని ఏడుస్తున్నాడు. అతడు కార్చిన కన్నీటికి అతను పడుకున్న పరుపు తడిచిపోయి ముద్దయిపోయింది. ఇప్పటి వరకు గట్టిగా అరిచే నోరు మోర్చిల్లిపోయింది. వేదనతో మూలగటం మొదలుపెట్టాడు. చేయడానికి చేతనైనది అతని దగ్గర ఏదీ లేదు. ఇంతవరకు సూర్యుని నుంచి వచ్చే వెలుగు అతన్ని వదిలి చీకటి కమ్ముకుంది. భయం ఇంకా ఎక్కువైంది. తెరవలేని కళ్ళలో నుంచి అతనికి కనబడుతున్న చీకటి మరింత రెట్టింపైపోయింది. ఆ చీకటి కారు మబ్బుల్లా అతన్ని కమ్ముకుంది. ఆ చీకటిలో ఎవరో అతన్ని నాశనం చేయడానికి వచ్చారనిపించి మరణం నన్ను చేరుకుంది అని కళ్ళు మూసేశాడు భయంతో. ఒక మెల్లని స్వరం అతనితో మాట్లాడుతోంది. ఏంటి, ఈ చీకటి కారు మబ్బులు నిన్ను చంపడానికి వచ్చే అనుకుంటున్నావా? అవి చీకటి కారు మబ్బులు కాదు, నిన్ను ఆవరించిన మరణం కూడా కాదు. నిన్ను ఆదరించడానికి వచ్చిన నా పెద్ద చేతులు, నిన్ను సంతోష పెట్టడానికి వచ్చిన నా రెక్కల నీడలు. సూర్యకాంతిలో లేను, చీకటి నన్ను కమ్ముకుంది అని అనుకుంటున్నావు కదా. నువ్వు చూడలేనంత వెలుగులో నా చేతుల నీడలో ఉన్నావు. నేను నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చెయ్యాలని ఎన్నో సంవత్సరాలుగా నేను నిన్ను వెంబడిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు నా పిలుపుకు నువ్వు అందలేదు, స్పందించలేదు, నా వైపు తిరగలేదు కూడా. తాత్కాలికమైన ఇహలోకమైన వాటిలో తిరిగావు. అందుకే వీటన్నిటినీ నీ జీవితంలో నేనే కలుగజేసి ఒంటరిని చేసేసాను. నిన్ను వదిలేశాను అనుకుంటున్నావా? ఇన్ని పరిస్థితులు గుండా నడిపించింది నేనే అంటూ ఒక తల్లి బిడ్డను తీసుకుని గుండెల మీద పెట్టుకుని ఆయన చేతులతో ఎత్తుకుని అతని జీవితంలో చేయాలనుకున్న కార్యాన్ని చేయడం మొదలుపెట్టాడట. ఇలాంటి భరించలేనంత శ్రమ, బాధ, కష్టం, ఒంటరితనం నీకు కూడా కలగడం మొదలైతే నువ్వు డిసైడ్ అయిపో, నువ్వు దేవుని చేతుల్లోకి వెళ్ళిపోతున్నావని. గొప్ప కార్యాన్ని నీలో మొదలు పెట్టేశాడు ఆయన. భరించు, బాధనంతా భరించు, భయపడకు, పిరికివాడిలా పారిపోకు. ఇలాగే శ్రమలో నిలబడు. ఇలా నీలాగా చాలా మంది నిరుత్సాహంతో ఉన్నారు. వారికి ఈ పత్రికను పంపించు. వారికి ఓదార్పుకు ఒక కారణం నువ్వు కూడా అవుతావు. పడిపోయిన నీ బ్రతుకును ఆయన నిలబెడుతూ ఉన్నాడు. ఆయన నిలబెట్టాడు అంటే నిన్ను పడగొట్టడం ఎవ్వడి తరం కాదు.